అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ముందు చూపు అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు GRE టోఫెల్లో మంచి స్కోర్ రావటంతో యూఎస్ఏలో నేను అప్లై చేసిన 2-3 టాప్ యూనివర్సిటీల నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చాయి. MS చెయ్యాలని మనసు పీకుతున్నా నా కాళ్లకు బంధాలు అడ్డొస్తున్నాయి. అమెరికా ప్రయాణానికి అవకాశం చేతికి రాగానే నా మనసెందుకో గందరగోళంగా తయారయ్యింది. బుర్ర వేడెక్కిపోతోంది. అప్పటికే యుఎస్లో MS చేస్తున్న తమ్ముడితో చెప్పాను, నేను కూడా MS చెయ్యటానికి వస్తున్నానని. అలా చెప్పినప్పుడు వాడు నాకు కంగ్రాట్స్ చెప్పటం కాదు కదా, కనీసం సంతోషించను లేదు. ఇప్పుడు నాకొచ్చిన ఇంట్రెస్ట్ 3 ఏళ్ల క్రితం వచ్చింటే బాగుండేదన్నాడు. వాడు చెప్పింది నిజమే అయినా వాడి మాట నన్ను రావద్దన్నట్లుగా ఉంది. నా మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. నిజానికి నేను అమెరికా వెళ్ళాలనుకున్నది డబ్బు సంపాదనకే కాదు, అక్కడ తమ్ముణ్ణి అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటే మా అన్నదమ్ముల బంధం బలపడుతుందని, చిన్నప్పటిలాగే కలిసుంటామని. వాడు నన్నక్కడకు రమ్మని స్వాగతం పలికి ఉంటే ఎగిరిపోవటానికి సిద్ధమయ్యేవాడినేమో. నేను రావటం తమ్ముడికి ఇష్టం లేదని నాలో నేను 2 రోజులు కుమిలిపోయాను. ఇంకోవైపు అమ్మా నాన్నలు గుర్తొస్తున్నారు. 3-4 ఏళ్లలో నాన్న ఉద్యోగం నుంచి రిటైర్ అవ్వబోతున్నారు. అంటే అమ్మకు నాన్నకు పెద్ద వయసు వచ్చేసిందన్నట్టే. ఆ వయసులో వారిని వదిలి అమెరికాలో ప్రశాంతంగా ఉండగలనా? కష్టమొస్తే వారిని ఆదుకొనేవారెవరు? అక్కడ చదువు అయిపోయిన వెంటనే తిరిగి రావటానికి కుదరదు. ఆ చదువు కోసం చేసిన బ్యాంకు లోను తీర్చాలి. ఆపై కొన్నాళ్ళు సంపాదించుకోవాలి. తిరిగి రావాలంటే కనీసం 5-6 ఏళ్ళైనా పడుతుంది. ఆ 5-6 ఏళ్లలో నాకు పెళ్ళవ్వకుండా ఉంటుందా? పిల్లల్ని కనకుండా ఉండగలనా? నా భార్య పిల్లలు అక్కడి వాతావరణానికి అలవాటు పడిపోయి ఇండియా రానంటారేమో. పోనీ అమ్మా నాన్నల్ని అక్కడికే తీసుకుపోదామంటే ఊహు, వీళ్ళు ఖచ్చితంగా ఇల్లు కదిలిరారు. వయసు మీరిన తల్లిదండ్రులిక్కడ, మేమక్కడా ఉంటే నా మనసు కుదురుగా ఉంటుందా? మా పిల్లల ముద్దు మురిపాలకు అమ్మా నాన్న దూరమైపోరు. అందరిలాగా వారికి మనవళ్ళతో ఆడుకోవాలని, జోడపాడాలని సరదా ఉంటుంది కదా. ఎవరికైనా తమ పిల్లల మీద కంటే పిల్లల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు. నాన్నమ్మ నన్ను తమ్ముణ్ణి ఎంత ముద్దు చేసేది. ఇప్పటికీ నాన్నమ్మకి నేనంటే ముద్దే. నాకు పెళ్లి చేసేస్తే నాకు పుట్టబోయే మునిమనవడి నోట్లో బంగారు ఉగ్గు గిన్నెతో పాలు పోయాలని కోరికగా ఉందట. చిన్నాన్నలిద్దరూ అమెరికాలో సెటిల్ అయిపోవటంతో మాతో గడిపినట్టుగా వారి పిల్లలతో ఏనాడో గడపలేదు. వారికి తెలుగు రాక, నానమ్మకి ఇంగ్లీష్ రాక వెళ్ళిన 2 నెలలకే తిరిగి వచ్చేసేదక్కడ ఉండలేక. ఇక్కడ పెద్ద కొడుకుగా నాన్న, పెద్ద కోడలుగా అమ్మ ఉండబట్టే నానమ్మ కాళ్ళు చచ్చుబడిపోయినా ఆమెకు 3వ కాలుగా నిలబడ్డారిద్దరు. ఇలాంటి కుటుంబంలో పెరిగిన వాడిని కాబట్టే అనుబంధాలను వదులుకోలేక ముందు చూపుగా నాలో ఇన్ని ఆలోచనలు భయపెడుతున్నాయి. అందుకే నాకొచ్చిన స్టడీ ఆఫర్ లెటర్ని పక్కకు పెట్టి నేను పనిచేసే ఆఫీస్లో రేపిద్దామనుకుంటున్న రిజిగ్నేషన్ లెటర్ని చింపి పారేశాను. ఆ మర్నాడు అమ్మ దగ్గర నుంచి ఫోన్. ఆఫర్ లెటర్స్ వచ్చాయన్నావు, వీసాకి అప్లై చేస్తా అన్నావుగా, ఇంతకీ ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? ప్రయాణం ఎప్పుడు ఉంటుంది? అమ్మ అలా అడుగుతుంటే నన్నెప్పుడు అమెరికాకు తోలేద్దామా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. నాకెందుకు వీళ్ళ మీద ఇంత ప్రేమ? ఇది ఎక్కువైతేనే మనసు నలుగులాటకు గురయ్యేది అనిపించింది. ఎందుకో ఒక్కసారిగా అమ్మ మీద అరిచాను. అక్కడ తమ్ముడు రావద్దంటాడు, ఇక్కడ మీరు పొమ్మంటారు. నేను కూడా మీ దగ్గర ఉండటం మీకిష్టం లేనట్టుంది. మనసులో బాధను వెళ్ళకక్కి ఫోన్ కట్ చేశాను. నా వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చెయ్యాలనిపిస్తుంది. మర్నాడు కంప్యూటర్ ఆన్ చేసి జీమెయిల్ ఓపెన్ చేశాను.
ఇన్బాక్స్లో అమ్మ పంపిన మెయిల్ కూడా ఉంది. తమ్ముడు అమెరికా వెళ్ళినప్పటి నుండి కొద్దో గొప్పో కంప్యూటర్ వాడకం వచ్చిందమ్మకి. తెలుగు మాటల్ని ఇంగ్లీష్లో టైప్ చేస్తూ చాటింగ్ చేసి మాట్లాడేస్తూ ఉంటుంది వాడితో. ఇప్పుడు నాకొచ్చిన మెయిల్లో కథలాంటి పెద్ద ఉత్తరమే రాసేసింది. కాస్త ఇబ్బంది పడుతూనే చదవడం మొదలుపెట్టాను. నాని, ఎలా ఉన్నావురా? నా మీద అలక తగ్గిందా? అత్త నాకన్ని విషయాలు చెప్పింది. నీ గురించి ఎంతో గొప్పగా నీ మనసులోని వేదనంతా అత్తతో చెప్పుకున్నావట. మా కోసం నువ్వింతగా ఆలోచిస్తున్నందుకు చాలా పొంగిపోయాం. నీలాంటి కొడుకును కన్నందుకు కన్నవాళ్ళుగా చాలా గర్వపడ్డాం. కానీ ఎందుకురా మా మీద నీకంత ప్రేమ? నీ భవిష్యత్తు ప్రణాళిక వేసుకొని మా గురించి ఆలోచిస్తూ దాన్ని కాలదన్నుకోవటం నీకు న్యాయం అనిపించిందేమో కానీ మాకు చాలా బాధగా ఉంది. నువ్వు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గదే అయినా వద్దురా ఈ త్యాగాలు. ఈ తరానికి సరిపడేవి కాదు. ఎవరి దారి వారు చూసుకోవాలి. నువ్వు పై చదువులకెళ్ళి ఉన్నత స్థాయికి చేరుకుంటే మాకు మాత్రం ఆనందం కాదా? రూపాయికి డాలర్కి తేడా లేదు. నీకిక్కడ వచ్చే యాన్యువల్ ఇన్కమ్ నీకక్కడ మంత్లీ ఇన్కమ్గా వస్తుంది. రూపాయలకే పరిమితమైపోవాలనుకుంటే ఇక్కడే ఉండిపో. డాలర్లు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళిపో. నా అన్నందుకు బాధపడ్డావు కదూ, నాకు తెలుసు. నీకు వాటన్నింటికంటే అనుబంధాలే ముఖ్యమని. మా గురించి ఆలోచించి మాత్రం నువ్వు పొరపాటు నిర్ణయం తీసుకోకు. మేము నీ దగ్గరకు వచ్చి ఉంటామని మాత్రం ఆశపడకు. రేపొద్దుట నీ భార్యాపిల్లలతో స్వేచ్ఛగా గడపాలన్నా, మేము సంతోషంగా జీవించాలన్నా ఎవరికి వాళ్ళుంటూ అప్పుడప్పుడు కలుసుకోవటమే మంచిది. అలాంటి రోజున మా అత్తా కోడళ్ళ మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావు. నా మాట కాదని మీ దగ్గరే మమ్మల్ని ఉంచుకొని ప్రేమగా చూసుకోవాలని ఒక కొడుకుగా నీకనిపించినా నా కోడలికి ఇష్టం లేకపోవచ్చు. కోడలు అత్తలో అమ్మను చూసుకోలేదు. అత్త కోడలిలో కూతుర్ని చూసుకోలేదు. బంధమనేది రక్తంలో రావాలి, కలుపుకుంటే వచ్చేది కాదు. నీకర్థమవ్వాలంటే నా జీవిత పుస్తకంలోని కొన్ని పేజీలు నీకు క్లుప్తంగా చెబుతాను. నాన్నతో నా పెళ్ళై 25 ఏళ్ళు దాటిపోయినా ఆనాటి నుండి ఈనాటి వరకు నానమ్మతోనే మా జీవనం. ఆవిడతో ఇన్నేళ్లు గడిపినా మా అత్తా కోడళ్ళ మధ్య ప్రేమ ఆప్యాయతలు అంతంత మాత్రమే. ఎక్కడో దూరంగా ఉన్న చిన్న కోడలంటే ప్రాణం పోసేవారు. నిజమే మరి. దూరంగా ఉన్నవారి మధ్య మనస్పర్ధలు ఎలా వస్తాయి? దగ్గరగా ఉంటేనే మనుషుల్లోని కల్మషం బయటపడేది. ఏదేమైనా ఇన్నాళ్ళు అత్తగారితో కలిసి ఉంటున్నందుకు అంతా నన్ను గౌరవంగా చూస్తూ ఉండేవారు. అది నా గొప్పతనం కాదు, మా పెద్దల నుండి నాకొచ్చిన సంస్కారంతో నాన్నకు నానమ్మ మీదున్న బాధ్యతకు భంగం రాకుండా అతి కష్టం మీద పెద్ద కోడలిగా నా బాధ్యత నెరవేరుస్తున్నానంతే. ఇదే మార్గాన్ని నీకొచ్చే భార్య కూడా అనుసరించాలనే స్వభావం కాదు నాది. అందుకే మనం దూరంగా ఉంటూ అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉందాం. అప్పుడే మన మధ్య బంధాలు గట్టిపడతాయి. అత్తా కోడళ్ళ మధ్య నలిగిపోయే భర్తల్లో నువ్వు ఒకడివి కాకూడదనే నా తాపాత్రయం. కలిసి ఉండటానికి ఇదేనా అడ్డుగోడని నువ్వనుకోవచ్చు. రేపొద్దున మాకిలాంటి దుస్థితే ఎదురైతే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలతో బిజీగా ఉండే ఈ రోజుల్లో మమ్మల్ని ఎలా పట్టించుకుంటారా అని. ఆ రోజు వచ్చేసరికి నానమ్మకి దొరికినట్టుగా ఇంటికి వచ్చే ఆయా మనుషులు కూడా దొరకరనిపిస్తుంది. ఈ మధ్య నానమ్మ కోసం ఓ ఓల్డేజ్ హోమిని చూసాం. అది ముసలాళ్లకు కన్నతల్లిగా అనిపించింది. చల్లటి చెట్ల మధ్య 5 ఫ్లోర్ల బిల్డింగ్ అది. గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ కౌంటర్ని దాటి పెద్ద హాలు. అందులో భోజనాల కోసం ఏర్పాటు చేసిన డైనింగ్ టేబుల్స్ ఒక క్రమ పద్ధతిలో వేసి ఉంచారు. ఫస్ట్ ఫ్లోర్ ముసలి దంపతుల కోసమైతే ఒంటరి ఆడవాళ్లకు, ఒంటరి మగవాళ్లకు సెకండ్, థర్డ్ ఫ్లోర్లు వేరువేరుగా కేటాయించారు. వారు ఉండే ప్రతి రూము అటాచ్డ్ బాత్రూమ్, ఏసీ, టీవీలతో సౌకర్యంగా ఉన్నాయి. ఇక 4వ ఫ్లోర్లో నర్సింగ్ హోమ్లో ఉన్నట్టుగా ఎవరికి ఏ అత్యవసరం వచ్చినా పేషెంట్ బెడ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ప్రతిరోజు డాక్టర్స్ వస్తారు. బీపీ, షుగర్ చెకప్ చేస్తూ మందులు ఇవ్వటానికి నర్సులు తిరుగుతూనే ఉన్నారు. ప్రతి ఫ్లోర్లోనూ కొంతమంది ఆయాలు
పిలిస్తే పలికేలా తచ్చాడుతూనే ఉన్నారు. 5వ ఫ్లోర్లో యోగా, మెడిటేషన్ లాంటి ఆరోగ్యవంతమైన అలవాట్లను పరిచయం చేస్తున్నాయి. మనసుకు ఉల్లాసాన్నిచ్చే సంగీతాన్ని, గీతోపదేశాన్ని వినిపిస్తూ మానసిక ఒత్తిడిని దూరం చేస్తున్నారు. ఆ హోమ్ ఆవరణలో చల్లగాలుల మధ్య ముసలోళ్ళ చేతులు పట్టుకొని నడిపిస్తున్నారు. నడవలేని వాళ్లను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి తిప్పుతున్నారు. అన్ని వసతులు కలిగిన ఆ హోమ్కి కట్టాల్సిన ఫీజు చాలా ఎక్కువే అయినా ఆ ముసలోళ్ళకి న్యాయం చేస్తున్నారనిపిస్తుంది. నాన్నకి కూడా నాన్నమ్మని ఎక్కడ జాయిన్ చెయ్యాలని ఒక్క నిమిషం అనిపించినా ఆ వయసులో అనాథగా వదిలేశామని ఆవిడ ఎక్కడ ఫీల్ అవుతారో అని భయపడి మానేశారు. ఆ హోంలోని ముసలాళ్ళ కళ్ళల్లో చూశాను ఎన్నో దీపపు కాంతులు వెలుతుర్ని. గదిలోనే మగ్గిపోతున్న నాన్నమ్మ కళ్ళల్లో చూశాను కొడగట్టే దీపానికున్న మసక వెలుతుర్ని. అలాంటి బతుకు కంటే ముందు మాకు మేముగా ఒంట్లో ఓపిక ఉండగానే ఆ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయిపోవాలని నిర్ణయించుకున్నాం. అప్పుడప్పుడు హోమ్ నుంచి సెలవు తీసుకుంటూ మీ దగ్గరికి వస్తూనే ఉంటాం. ఇందులో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ శ్రేయస్సు కోరి చెబుతున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకా టైం ఉంది కాబట్టి నువ్వు అమెరికా వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకో. నీ అమ్మ రాసిన ఉత్తరం ఎంత అర్థవంతంగా ఉందో. నాకెప్పుడు ఏ ఉత్తరమూ రాలేదు, చదివే అవకాశమూ రాలేదు. నా చిన్నప్పుడే ఫోన్లు అందుబాటులోకి రావటంతో ఉత్తరాల అనుభవం అస్సలు లేదు. అమ్మ ఫోన్లో ఏదో చెప్పబోతుంటే ఫోన్ కట్ చేశాను. చెప్పేది వినటానికి, రాసింది చదవటానికి ఎంత తేడా. నా నమ్మ కాలం చేశాక మా బాధ్యతలు కూడా నెరవేర్చి వారనుకున్నట్టుగానే హోంలో జాయిన్ అయిపోయారు. అమ్మ, నాన్న మొదటిసారిగా వచ్చారు అమెరికా. ఎయిర్పోర్ట్కి వెళ్ళి కారులో తీసుకొస్తుంటే హోంలో తోటివారితో వారికున్న స్నేహబంధాల గురించి ఎంతో ఆనందంగా చెప్పుకుపోతున్నారు. చుట్టూ పెద్ద పెద్ద భవంతులు కనిపిస్తున్నా వారి కళ్ళ ముందు ఓల్డేజ్ హోమ్ బిల్డింగ్ మాత్రమే కదలాడుతుంది. అమ్మ, నాన్న అక్కడ సంతోషంగా ఉన్నందుకు ఆనందంగా అనిపించిన కొద్దిగా అసహనంగా ఫీల్ అయ్యాను. ఇంటికెళ్ళాక నా పిల్లలను వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టి నాకు కావాల్సినన్ని ఫోటోలు తీశాను. నేను, నా భార్య కూడా తీయించుకున్నాం. వారొచ్చి నెల గడిచిందో లేదో నా భార్య రుసరుసలు నా మనసును కష్టం అనిపించాయి. అమ్మ, నాన్న ఎక్కడ వింటారోనని తలుపు దగ్గరికేశాను. ఇక మీ అమ్మా నాన్న మన దగ్గర నుంచి చాలు, కానీ మీ తమ్ముడి దగ్గరికి పంపించేయండి. వీళ్ళొచ్చినప్పటి నుండి నా డైలీ యాక్టివిటీస్ అన్నీ మిస్ అయిపోయాను. టైంకి వండి పెట్టి వడ్డించడమే సరిపోతుంది అంటున్నా నా భార్య మాటలు వినలేకపోయాను. భవిష్యత్తును ఊహించి ఈనాటి కోసం ఆనాడు అమ్మ తీసుకున్న నిర్ణయం తప్పు కాదని నా మనసు మూగగా రోధించింది. ఇంత మంచి కథను మనకు అందించిన ప్రసన్న లక్ష్మి గారికి ధన్యవాదాలు. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.